ప్రీవియస్ వీడియోలో ఒక టుపుల్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇండెక్స్ ద్వారా ఎలా యాక్సెస్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో టుపుల్ స్లైసింగ్ యూజింగ్ పాజిటివ్ ఇండెక్స్ అండ్ నెగిటివ్ ఇండెక్స్, రూల్స్ ఫర్ స్లైసింగ్, వీటి గురించి చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. స్లైసింగ్ ఇన్ టుపుల్స్. టుపుల్లో స్లైసింగ్. అసలు స్లైసింగ్ అంటే ఏంటి? స్లైసింగ్ అంటే ఒక పార్ట్ లో సబ్ పార్ట్ ని గెట్ చేయడాన్ని స్లైసింగ్ అని అంటాము. సో టుపుల్లో సబ్ టుపుల్ ని గెట్ చేస్తే దాన్ని టుపుల్ స్లైసింగ్ అని అంటాము. అసలు స్లైసింగ్ ఎందుకు చేయాలి? స్లైసింగ్ ఎందుకు చేయాలంటే మీకు టుపుల్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. టుపుల్లో చాలా వాల్యూస్ ఉంటాయి. సపోజ్ మనకి టుపుల్లో పర్టికులర్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ పార్ట్ కావాలి అనుకున్నప్పుడు మనం స్లైసింగ్ చేస్తాం. ఆ పర్టికులర్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ పార్ట్ ని మనం సబ్ టుపుల్ అని అంటాం. అదే లిస్ట్ లో అయితే సబ్ లిస్ట్ అంటాం, స్ట్రింగ్ లో అయితే సబ్ స్ట్రింగ్ అంటాము. ఇది రియల్ లైఫ్ లో ఎప్పుడు వాడతామంటే, సపోజ్ మన దగ్గర ఒక టుపుల్ ఉంది. ఆ టుపుల్ లో స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఆ టుపుల్ లో ఫస్ట్ 10 స్టూడెంట్ నేమ్స్ కావాలనుకో, ఈ స్లైసింగ్ చేస్తాం. లేదా 20 నుంచి 30 రేంజ్ లో ఉన్న స్టూడెంట్స్ కావాలనుకో, ఈ స్లైసింగ్ చేస్తాము. మొత్తానికి ఒక పార్ట్ లో సబ్ పార్ట్ కావాలి అనుకున్నప్పుడు ఈ స్లైసింగ్ చేస్తాము. టుపుల్ లో అయినా, లిస్ట్ లో అయినా, స్ట్రింగ్ లో అయినా. టుపుల్ కి స్లైసింగ్ ఎందుకు ఉంటుందంటే, ఇది సీక్వెన్స్ డేటా టైప్ కాబట్టి. సీక్వెన్స్ డేటా టైప్స్ అన్నిటికీ ఈ స్లైసింగ్ సపోర్ట్ చేస్తుంది. మిగతా వాటికి స్లైసింగ్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఈ సీక్వెన్స్ డేటా టైప్స్ లో మాత్రమే వాల్యూస్ అనేవి ఇండెక్స్ లో సీక్వెన్స్ గా స్టోర్ అవుతాయి కాబట్టి. అందువల్ల మనం ఈ ఇండెక్స్ ని బేస్ చేసుకుని స్లైసింగ్ చేసుకోగలం. ఈ స్లైసింగ్ మనకి తెలియాలంటే ముందు ఇండెక్సింగ్ వచ్చి ఉండాలి. అది వస్తేనే ఈ స్లైసింగ్ మీకు అర్థమవుతుంది. ఆ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాము. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాము. సరే, ఈ టుపుల్లో స్లైసింగ్ అనేది సేమ్ లిస్ట్ కి, స్ట్రింగ్ కి ఎలాగుంటుందో టుపుల్ కూడా అలాగే ఉంటుంది. నో డిఫరెన్స్. ఇక్కడ టుపుల్ వాడతాము, అక్కడ లిస్ట్, స్ట్రింగ్ వాడతాము, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. స్లైసింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ ఎందుకు చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టుపుల్ స్లైసింగ్ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలంటే ఈ సింటాక్స్ చూడాల్సిందే. సింటాక్స్ వేరియబుల్ నేమ్ ఆఫ్ స్టార్ట్ కోలన్ స్టాప్ కోలన్ స్టెప్. ఇది టుపుల్ స్లైసింగ్ సింటాక్స్. ఇక్కడ వేరియబుల్ నేమ్ అంటే టుపుల్ స్టోర్ చేసిన వేరియబుల్. మనం టుపుల్ ని ఏ వేరియబుల్ లో స్టోర్ చేస్తే ఆ వేరియబుల్ కి స్లైసింగ్ ఇవ్వచ్చు. స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్, ఈ మూడింటిని పారామీటర్స్ అని అంటాము. అండ్ ఈ 3 పారామీటర్స్ కోలన్ తో సపరేట్ అయి ఉంటుంది ఈ స్లైసింగ్ లో. కావాలంటే చూడండి, ఈ సింటాక్స్ లో 3 కోలన్ తో సపరేట్ అయ్యాయి. ఫస్ట్ పారామీటర్ స్టార్ట్. స్టార్ట్ అంటే మనకి ఎక్కడి నుంచి సబ్ టుపుల్ కావాలో ఆ ఇండెక్స్ ఈ స్టార్ట్ పారామీటర్. సపోజ్ ఒక టుపుల్ లో 10 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు సబ్ టుపుల్ సెకండ్ ఇండెక్స్ నుంచి కావాలనుకో, స్టార్ట్ వాల్యూ 2 ఇవ్వాలి. అదే 5th ఇండెక్స్ నుంచి కావాలనుకో, స్టార్ట్ వాల్యూ 5 ఇవ్వాలి. సో సబ్ టుపుల్ ఏ ఇండెక్స్ నుంచి కావాలో ఆ ఇండెక్స్ ని స్టార్ట్ పారామీటర్ కి ఇవ్వాలి. నెక్స్ట్ ఈ స్టాప్ పారామీటర్ అనేది టుపుల్ లో ఎక్కడ దాకా ఆ సబ్ టుపుల్ కావాలో దాని ఇండెక్స్ ఈ స్టాప్ పారామీటర్. సపోజ్ నాకు టుపుల్ లో సబ్ టుపుల్ 8th ఇండెక్స్ దాకా కావాలనుకో, నేను స్టాప్ వాల్యూ 9 ఇవ్వాలి. అంటే మనకు ఎక్కడ దాకా కావాలో దానికన్నా ఒక వాల్యూ ఎక్కువ ఇవ్వాలి. సపోజ్ నాకు టుపుల్ లో సబ్ టుపుల్ 7th ఇండెక్స్ దాకా కావాలనుకో, 7 కి ఒకటి యాడ్ చేసి 8 ఇవ్వాలి. అండ్ ఫైనల్లీ స్టెప్ పారామీటర్ అంటే టుపుల్ లో ఒక స్టార్ట్ పారామీటర్ వాల్యూ గెట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ ఇండెక్స్ అనేది డిసైడ్ చేయడానికి ఈ స్టెప్ వాల్యూ వాడతాము. ఇది ఎగ్జాంపుల్ తో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. స్టార్ట్ పారామీటర్, స్టాప్ పారామీటర్ అండ్ స్టెప్ పారామీటర్, ఈ 3 ఆప్షనల్. అంటే ఈ మూడింటిని స్లైసింగ్ లో ఇవ్వకున్నా పర్లేదు. ఒకవేళ మనం స్టార్ట్ పారామీటర్ కి ఏ వాల్యూ ఇవ్వకుంటే దీనికి ఆటోమేటిక్ గా 0 అసైన్ అవుతుంది. అదే స్టాప్ పారామీటర్ కి ఏ వాల్యూ ఇవ్వకుంటే ఇది ఆటోమేటిక్ గా లెంత్ ఆఫ్ ద టుపుల్ తీసుకుంటుంది. అండ్ స్టెప్ వాల్యూ డిఫాల్ట్ గా 1 ఉంటుంది. సరే, ఇది డైరెక్ట్ గా కోడింగ్ చేస్తే అర్థమవుతుంది. సరే, ఒక టుపుల్ క్రియేట్ చేసుకొని దానికి స్లైసింగ్ చేద్దాం. ఇక్కడ ఒక టుపుల్ క్రియేట్ చేస్తున్నాను. శాంపుల్ టుపుల్ ఈక్వల్ టు ఒక టుపుల్ ఇస్తున్నాను. A, B, C, D, E, F, G, H, I. ఇక్కడ మనం ఒక టుపుల్ ని శాంపుల్ టుపుల్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసాము. ఇప్పుడు ఈ టుపుల్ ని స్లైసింగ్ చేద్దాం. స్లైసింగ్ చేయాలంటే ముందు మనకి సబ్ టుపుల్ ఏది కావాలో తెలియాలి కదా. ఇప్పుడు నాకు ఈ టుపుల్ లో ఒక సబ్ టుపుల్ కావాలి. అది ఏంటంటే ABCD. ఇప్పుడు ఈ సబ్ టుపుల్ ని స్లైసింగ్ ద్వారా ఎలా గెట్ చేసుకోవాలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే మీరు ఎటువంటి కష్టమైన స్లైసింగ్ కూడా ఈజీగా చేసేయచ్చు. సో ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ లో మనం స్లైసింగ్ కి స్టార్ట్ పారామీటర్ ని కనుక్కుంటాం. సరే, కనుక్కుందాం. ఈ సబ్ టుపుల్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ మెయిన్ టుపుల్ లో ఏ ఇండెక్స్ లో ఉందో తెలుసుకోవాలి. ఈ సబ్ టుపుల్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? ఏ ఉంది. ఇప్పుడు ఈ ఏ ని మనం మెయిన్ టుపుల్ లో ఏ ఇండెక్స్ లో ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ మనకి మెయిన్ టుపుల్ లో ఏ అనేది ఏ ఇండెక్స్
ఇండెక్స్ లో ఉంది, 0th ఇండెక్స్ లో ఉంది. సో ఈ ఇండెక్స్ మనం స్లైసింగ్ లో స్టార్ట్ పారామీటర్ కి ఇవ్వాలి. సో స్టార్ట్ వాల్యూ ఎంత? 0. ఫస్ట్ స్టెప్ లో స్టార్ట్ పారామీటర్ కి వాల్యూ కనుక్కున్నాం కదా. నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్ లో మనం స్లైసింగ్ కి స్టాప్ పారామీటర్ ని కనుక్కుంటాము. సరే కనుక్కుందాం. ఈ సబ్ టుపుల్ లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? డి. ఈ సబ్ టుపుల్ లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ మెయిన్ టుపుల్ లో ఏ ఇండెక్స్ లో ఉందో కనుక్కోవాలి. ఈ డి అనేది మనకు మెయిన్ టుపుల్ లో థర్డ్ ఇండెక్స్ లో ఉంది. ఈ వాల్యూనే మనం స్లైసింగ్ లో స్టాప్ పారామీటర్ లో 1 యాడ్ చేసి ఇవ్వాలి. సో స్టాప్ వాల్యూ ఎంత? 3 + 1 4. సెకండ్ స్టెప్ లో స్టాప్ పారామీటర్ కి వాల్యూ కనుక్కున్నాం కదా. నెక్స్ట్ థర్డ్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్ లో మనం స్లైసింగ్ కి స్టెప్ పారామీటర్ ని కనుక్కుంటాము. సరే కనుక్కుందాం. ఈ సబ్ టుపుల్ లో ఫస్ట్ అండ్ సెకండ్ ఎలిమెంట్ ఉన్నాయి కదా. ఆ 2 ఎలిమెంట్స్ ఇండెక్స్ మెయిన్ టుపుల్ లో ఏ ఇండెక్స్ లో ఉన్నాయో కనుక్కోవాలి. సో సబ్ టుపుల్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏ కి మెయిన్ టుపుల్ లో ఇండెక్స్ ఎంత ఉంది? 0. నెక్స్ట్ సబ్ టుపుల్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ బి ఇండెక్స్ ఎంత ఉంది? మెయిన్ టుపుల్ లో 1 ఉంది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ని సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ లో నుంచి తీసేయాలి. సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత? 1 మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ 0. సో రిజల్ట్ ఎంత? 1. ఈ 1 మనకి స్టెప్ వాల్యూ. ఈ థర్డ్ స్టెప్ లో స్టెప్ వాల్యూ కనుక్కున్నాం కదా. సో మనకి స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్ ఈ 3 పారామీటర్స్ కి వాల్యూస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ ని యూజ్ చేసుకొని టుపుల్ ని స్లైసింగ్ చేసి సబ్ టుపుల్ ని పొందుదాం. మనం ఏ టుపుల్ కి సబ్ టుపుల్ కావాలనుకుంటున్నాం? శాంపుల్ టుపుల్ అనే టుపుల్ కి. సో ఈ శాంపుల్ టుపుల్ కి స్లైసింగ్ ఇద్దాం ఈ 3 పారామీటర్స్ ని యూజ్ చేసుకొని. శాంపుల్ టుపుల్ ఆఫ్ స్టార్ట్ వాల్యూ ఎంత? 0 కోలన్ స్టాప్ వాల్యూ ఎంత? 4 కోలన్ స్టెప్ వాల్యూ ఎంత? 1. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఏమొచ్చిందో. చూడండి మనకి కావాల్సిన సబ్ టుపుల్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం స్లైసింగ్ చేస్తాము. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు ఈ శాంపుల్ టుపుల్ లో సబ్ టుపుల్ ఏం కావాలంటే EFGH ఇది కావాలి. సో మనం స్లైసింగ్ చేయాలంటే మనకి స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్ ఈ 3 పారామీటర్స్ కి వాల్యూస్ కావాలి. సో ఇందాకలాగే 3 స్టెప్స్ ఫాలో అయిపోదాం. ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ లో సబ్ టుపుల్ కి మనం స్టార్ట్ వాల్యూ కనుక్కుంటాము. స్టార్ట్ పారామీటర్ కి వాల్యూ ఎలా కనుక్కుంటాము? సబ్ టుపుల్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ మెయిన్ టుపుల్ లో ఏ ఇండెక్స్ లో ఉందో కనుక్కోవాలి. సో ఈ అనే ఎలిమెంట్ టుపుల్ లో 4th ఇండెక్స్ లో ఉంది. సో స్టార్ట్ వాల్యూ 4. సెకండ్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్ లో సబ్ టుపుల్ కి స్టాప్ పారామీటర్ కి వాల్యూ కనుక్కుంటాము. సో స్టాప్ పారామీటర్ కి వాల్యూ ఎలా కనుక్కుంటాము? సబ్ టుపుల్ లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ మెయిన్ టుపుల్ లో ఏ ఇండెక్స్ లో ఉందో కనుక్కోవాలి. సో హెచ్ అనే ఎలిమెంట్ మెయిన్ టుపుల్ లో 7th ఇండెక్స్ లో ఉంది. దీనికి 1 యాడ్ చేయాలి. సో ఎండ్ వాల్యూ ఎంత? 7 + 1 8. థర్డ్ స్టెప్. ఈ స్టెప్ లో సబ్ టుపుల్ కి స్టెప్ పారామీటర్ కి వాల్యూ కనుక్కుంటాము. స్టెప్ పారామీటర్ కి వాల్యూ ఎలా కనుక్కుంటాము? సబ్ టుపుల్ లో ఉన్న ఫస్ట్ అండ్ సెకండ్ ఎలిమెంట్ మెయిన్ టుపుల్ లో ఏ ఇండెక్స్ లో ఉన్నాయో కనుక్కోవాలి. సో సబ్ టుపుల్ లో ఉన్న ఫస్ట్ అండ్ సెకండ్ ఎలిమెంట్ ఇండిసెస్ మెయిన్ టుపుల్ లో 4, 5. సో సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఈక్వల్ టు 5 - 4. స్టెప్ వాల్యూ ఎంత? 1. ఇప్పుడు ఈ 3 పారామీటర్స్ ని యూజ్ చేసుకొని స్లైసింగ్ చేద్దాం టుపుల్ లో. సో శాంపుల్ టుపుల్ ఆఫ్ 4:8:1. ఇక్కడ స్టార్ట్ వాల్యూ 4, ఎండ్ వాల్యూ 8, స్టెప్ వాల్యూ 1. ఎండ్ అన్న స్టాప్ అన్న రెండు ఒకటే. అవుట్పుట్ చూడండి మనకి కావాల్సిన సబ్ టుపుల్ వచ్చింది. ఇక్కడ మీరు స్టెప్ వాల్యూ స్లైసింగ్ లో ఇచ్చినా ఇవ్వకున్నా ఏమీ కాదు. ఎందుకంటే డిఫాల్ట్ గా స్టెప్ వాల్యూ 1 కాబట్టి. కావాలంటే చూడండి శాంపుల్ టుపుల్ ఆఫ్ 4:8. అవుట్పుట్ చూడండి సేమ్ వచ్చింది. ఇక్కడ స్టెప్ వాల్యూ ఏమి ఇవ్వకున్నా. సో ఒకవేళ స్టెప్ పారామీటర్ వాల్యూ 1 ఇవ్వాలనుకుంటే మనం స్లైసింగ్ లో ఇవ్వకున్నా ఏమీ కాదు. ఎందుకంటే డిఫాల్ట్ గా స్టెప్ వాల్యూ 1 కాబట్టి. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్ గా చేద్దాం. నాకు టుపుల్ లో ఈ సబ్ టుపుల్ కావాలి ADG. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ స్టెప్. సబ్ టుపుల్ లో ఉన్న ఏ అనేది మెయిన్ టుపుల్ లో ఏ ఇండెక్స్ లో ఉంది? 0. సో స్టార్ట్ వాల్యూ 0. సెకండ్ స్టెప్. సబ్ టుపుల్ లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ మెయిన్ టుపుల్ లో ఏ ఇండెక్స్ లో ఉంది? 6th ఇండెక్స్ లో. సో స్టాప్ వాల్యూ 6 + 1 అంటే స్టాప్ వాల్యూ 7. నెక్స్ట్ థర్డ్ స్టెప్. సబ్ టుపుల్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ మెయిన్ టుపుల్ లో ఏ ఇండెక్స్ లో ఉంది? 0. నెక్స్ట్ సబ్ టుపుల్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ డి ఇండెక్స్ మెయిన్ టుపుల్ లో ఏ ఇండెక్స్ లో ఉంది? థర్డ్ ఇండెక్స్. సో సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ అంటే 3 - 0. సో స్టెప్ వాల్యూ ఈక్వల్ టు 3. సో స్లైసింగ్ చేద్దామా? శాంపుల్ టుపుల్ ఆఫ్ 0:7:3. అవుట్పుట్ చూడండి మనకి కావాల్సిన సబ్ టుపుల్ వచ్చింది. ఇక్కడ స్టార్ట్ వాల్యూ 0, స్టాప్ వాల్యూ 7 అండ్ స్టెప్ వాల్యూ 3. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. అదేంటంటే స్టార్ట్ వాల్యూ 0 ఉన్నప్పుడు అది స్లైసింగ్ లో ఇవ్వకున్నా ఏమీ కాదు. ఎందుకంటే డిఫాల్ట్ గా స్టార్ట్ వాల్యూ 0 కాబట్టి. సో ఈ స్లైసింగ్ ని ఇలా కూడా రాయొచ్చు. శాంపుల్ టుపుల్ ఆఫ్
స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు, ఎండ్ వాల్యూ 7 అండ్ స్టెప్ వాల్యూ 3. అవుట్పుట్ చూడండి సేమ్ వచ్చింది. అదే ఒకవేళ స్లైసింగ్ చేసేటప్పుడు స్టాప్ వాల్యూ లెంత్ ఆఫ్ ద టుపుల్ ఇవ్వాలనుకుంటే అది ఇవ్వనవసరం లేదు. లైక్ ఇది చూడండి, శాంపుల్ టుపుల్ ఆఫ్ 3:9. దీని అవుట్పుట్ చూడండి DEFGHI వచ్చింది. ఇక్కడ స్టార్ట్ వాల్యూ 3 అండ్ స్టాప్ వాల్యూ 9 ఇచ్చాము. ఈ స్టాప్ వాల్యూ ఇవ్వకున్నా ఏమి కాదు, ఎందుకంటే డిఫాల్ట్ గా స్టాప్ వాల్యూ లెంత్ ఆఫ్ ద టుపుల్. ఇక్కడ టుపుల్ లెంత్ 9. ఇప్పుడు ఇందాక ఇచ్చిన స్లైసింగ్ లో స్టాప్ వాల్యూ ఇవ్వకుండా ఇద్దాం. శాంపుల్ టుపుల్ ఆఫ్ 3:. అవుట్పుట్ చూడండి DEFGHI. ఇందాక వచ్చిన అవుట్పుటే వచ్చింది. నెక్స్ట్ టుపుల్ స్లైసింగ్ యూజింగ్ నెగిటివ్ ఇండెక్స్. నెగిటివ్ ఇండెక్స్ ద్వారా టుపుల్ స్లైసింగ్ ఎలా చేయాలి? ఇప్పటిదాకా మనం చేసిన స్లైసింగ్ లో పారామీటర్ ఓన్లీ పాజిటివ్ ఇండెక్సే ఇచ్చాం. సో ఈ స్లైసింగ్ లో పారామీటర్స్ కి నెగిటివ్ ఇండెక్స్ ఇస్తాం. ఇది కూడా సేమ్ పాజిటివ్ ఇండెక్స్ లాగానే చేస్తాం, కానీ స్టార్ట్ అండ్ స్టాప్ పారామీటర్ వాల్యూ నెగిటివ్ ఇండెక్స్ ఇస్తాం అంతే. మనకి ఆల్రెడీ నెగిటివ్ ఇండెక్స్ గురించి తెలుసు. ఇండెక్స్ లో అన్ని రివర్స్ -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా ఒకవేళ నెగిటివ్ ఇండెక్స్ తెలియకుంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాము, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న టుపుల్ కి నెగిటివ్ ఇండెక్స్ యూస్ చేసుకొని స్లైసింగ్ ఎలా చేయాలో చూద్దాం. నాకు DCBA అనే సబ్ టుపుల్ కావాలి. ఈ మెయిన్ టుపుల్లో నెగిటివ్ ఇండెక్స్ని యూస్ చేసుకొని స్లైసింగ్ చేద్దాం. స్లైసింగ్ సింటాక్స్ ఇందాక చూసాం కదా, వేరియబుల్ నేమ్ ఆఫ్ స్టార్ట్: స్టాప్: స్టెప్. సో దీనికి కూడా అదే, ఓన్లీ స్టార్ట్ అండ్ స్టాప్ పారామీటర్ వాల్యూస్ నెగిటివ్ లో ఉంటాయి అంతే. స్టెప్ పారామీటర్ అనేది సిచ్యువేషన్ పైన డిపెండ్ అవుతుంది. అది నెగిటివ్ అయినా ఉండొచ్చు, పాజిటివ్ అయినా ఉండొచ్చు, కానీ స్టార్ట్ అండ్ స్టాప్ మాత్రం నెగిటివ్లోనే ఉంటుంది. ఫస్ట్ స్టెప్, సబ్ టుపుల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ D నెగిటివ్ ఇండెక్స్, మెయిన్ టుపుల్లో ఎంత ఉంది? -6. సో స్టార్ట్ పారామీటర్ ఈక్వల్ టు -6. నెక్స్ట్ సెకండ్ పారామీటర్, సబ్ టుపుల్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ A నెగిటివ్ ఇండెక్స్, మెయిన్ టుపుల్లో ఎంత ఉంది? -9. సో ఇక్కడ స్టార్ట్ వాల్యూ స్టాప్ వాల్యూ కన్నా పెద్దగా ఉంటే -1 యాడ్ చేయాలి స్టాప్ వాల్యూకి. సో ఎండ్ వాల్యూ ఈక్వల్ టు -9 -1 ఈక్వల్ టు -10. అదే స్టార్ట్ వాల్యూ స్టాప్ వాల్యూ కన్నా చిన్నగా ఉంటే +1 యాడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్, సబ్ టుపుల్లో ఉన్న ఫస్ట్ అండ్ సెకండ్ ఎలిమెంట్ ఇండిసెస్ మెయిన్ టుపుల్లో ఎంత ఉంది? -6 -7. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ అంటే -7 -6. సో స్టెప్ వాల్యూ ఈక్వల్ టు -1. స్టార్ట్ టు స్టాప్ అండ్ స్టెప్ పారామీటర్స్ వచ్చాయి కదా. ఇప్పుడు స్లైసింగ్ చేద్దామా? మనకి ఏ టుపుల్ కి సపోర్ట్ కావాలి? శాంపుల్ టుపుల్ కి. సో శాంపుల్ టుపుల్ ఆఫ్ స్టార్ట్ వాల్యూ ఎంత? -6: ఎండ్ వాల్యూ ఎంత? -10: స్టెప్ వాల్యూ ఎంత? -1. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, మనం కావాలనుకున్న సబ్ టుపుల్ వచ్చింది. ఈ విధంగా నెగిటివ్ ఇండెక్స్ ని యూస్ చేసుకొని స్లైసింగ్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు ఈ శాంపుల్ టుపుల్లో ఈ సబ్ టుపుల్ కావాలి BDF. సో ఈ నెగిటివ్ ఇండెక్స్ యూస్ చేసుకొని స్లైసింగ్ చేద్దామా? ఫస్ట్ స్టెప్, సబ్ టుపుల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ B నెగిటివ్ ఇండెక్స్, మెయిన్ టుపుల్లో ఎంత ఉంది? -8. సో స్టార్ట్ వాల్యూ -8. నెక్స్ట్ సెకండ్ స్టెప్, సబ్ టుపుల్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ F నెగిటివ్ ఇండెక్స్, మెయిన్ టుపుల్ ఎంత ఉంది? -4. సో స్టాప్ వాల్యూ ఈక్వల్ టు -4 + 1. సో స్టాప్ వాల్యూ ఎంత? -3. ఇక్కడ +1 ఎందుకు యాడ్ చేసామంటే స్టార్ట్ వాల్యూ అనేది స్టాప్ వాల్యూ కన్నా చిన్నది కాబట్టి మనం +1 యాడ్ చేస్తాం. అదే స్టార్ట్ వాల్యూ స్టాప్ వాల్యూ కన్నా పెద్దగా ఉంటే -1 యాడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్, సబ్ టుపుల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ B అండ్ D ఇండిసెస్ మెయిన్ టుపుల్లో ఎంత ఉంది? -8 -6. అంటే సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్, -6 -8. సో స్టెప్ వాల్యూ 2. 3 పారామీటర్స్ వచ్చేసాయి. ఇంకా స్లైసింగ్ చేద్దామా? సో మనకి ఏ టుపుల్ కి సబ్ టుపుల్ కావాలి? శాంపుల్ టుపుల్ కి. శాంపుల్ టుపుల్ ఆఫ్ స్టార్ట్ వాల్యూ -8: ఎండ్ వాల్యూ ఎంత? -3: స్టెప్ వాల్యూ ఎంత? 2. అవుట్పుట్ చూడండి, మనం అనుకున్న సబ్ టుపుల్ వచ్చింది. సో ఈ విధంగా నెగిటివ్ ఇండెక్స్ ద్వారా ఒక టుపుల్ ని స్లైసింగ్ చేసి సబ్ టుపుల్ ని గెట్ చేసుకుంటాం. స్లైసింగ్ లో డెప్త్ ఇంకా చాలా ఉంది. ఇది బేసిక్ సిరీస్ కాబట్టి చెప్పట్లేదు. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, అవి కావాలని చెప్పలేదు. అవి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇవన్నీ మనం ఇంటర్మీడియట్ సిరీస్ లో గానీ కాంపిటేటివ్ సిరీస్ లో గానీ చెప్పుకున్నాం. ఈ స్లైసింగ్ ఇంటర్నల్ ప్రాసెస్ మనం లిస్ట్ టాపిక్ లో చెప్పుకున్నాం. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ రూల్స్ ఫర్ స్లైసింగ్. స్లైసింగ్ చేసేటప్పుడు మనం పాటించవలసిన రూల్స్. ఈ రూల్స్ మనం స్లైసింగ్ చేసేటప్పుడు వాడాలి. టుపుల్కే కాదు, అన్నిటికీ ఇదే రూల్స్. మీరు ఒకవేళ స్లైసింగ్ లో స్టార్ట్ వాల్యూ 0 ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా స్లైసింగ్ లో స్టార్ట్ వాల్యూ 0నే కాబట్టి. శాంపుల్ టుపుల్ ఆఫ్ 0:9 ఆర్ శాంపుల్ టుపుల్ ఆఫ్ 9
ఈ రెండు ఒకటే. నెక్స్ట్ మీరు స్లైసింగ్ లో స్టాప్ వాల్యూ లెంత్ ఆఫ్ ద టుపుల్ ఇవ్వాలనుకుంటే ఏమీ ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా స్టాప్ వాల్యూ లెంత్ ఆఫ్ ద టుపులే కాబట్టి. సో టుపుల్ లెంత్ 9 అయితే శాంపుల్ టుపుల్ ఆఫ్ 3:9 ఆర్ శాంపుల్ టుపుల్ ఆఫ్ 3: ఈ రెండు ఒకటే. చూడండి, ఈ రెండింటికి అవుట్పుట్ ఒకటే విధంగా వచ్చింది. స్టార్ట్ వాల్యూ 0 అండ్ ఎండ్ వాల్యూ లెంత్ ఆఫ్ ద టుపుల్ ఇవ్వాలనుకుంటే సింపుల్ శాంపుల్ టుపుల్ ఆఫ్ కోలన్ ఇలా ఇచ్చేయండి, ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూ స్టార్టింగ్ 0 అండ్ ఎండ్ వాల్యూ లెంత్ ఆఫ్ ద టుపుల్ కాబట్టి అక్కడ మీరు ఏమి ఇవ్వకున్నా ఆటోమేటిక్ గా అదే తీసుకుంటుంది. ఒక టుపుల్ స్లైసింగ్ లో స్టెప్ వాల్యూ 1 ఇవ్వాలనుకుంటే ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా స్టెప్ వాల్యూ 1 కాబట్టి. ఎగ్జాంపుల్ చూడండి, శాంపుల్ టుపుల్ ఆఫ్ 1:5:1 ఆర్ శాంపుల్ టుపుల్ ఆఫ్ 1:5 ఈ రెండు ఒకటే. ఈ రెండింటికి అవుట్పుట్ ఒకేలా వస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, మీకు చాలా అంటే చాలా పాయింట్స్ చెప్పాలి, కానీ ఇది బేసిక్సే కాబట్టి అవి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్పట్లేదు. మీరు తెలుసుకున్నది 10% మాత్రమే. సో ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ సిరీస్ లో మిగతా 90% తెలుసుకుందాం. ఇవే కాదు, ఇప్పటిదాకా చెప్పిన ట్యూటోరియల్స్ లో అండ్ చెప్పబోయే ట్యూటోరియల్స్ లో ఈ బేసిక్ సిరీస్ లో 10% నేను చెప్పింది, ఎందుకంటే ఈ 10% ఎట్లా ఉంది, మిగతా 90% చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అవి ఇంటర్మీడియట్, అడ్వాన్స్ అండ్ కాంపిటేటివ్ సిరీస్ లో చెప్పేసుకుందాం. ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రోగ్రామింగ్ గురించి మంచి అప్డేట్స్ ఇస్తున్నాం, సో అది కూడా ఫాలో అయిపోండి. రేపటి వీడియోలో టుపుల్ కి వాడే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.